హలో అండి. అందరికీ నమస్కారం. మీరు ఇంటి దగ్గర ఉంటుండ్రా? పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత ఇంకేం చేస్తాం? ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీగా ఉంటారు గదా! అందరూ కాదండి. కొంతమంది మాత్రం అంటే పిల్లలు చిన్నగున్నప్పుడు ఇంకా ఏం చేస్తారు? ఎక్కడ బయటికెళ్ళలేరు. డ్యూటీస్ అయితే చేయలేరు కదా! ఇంట్లోనే ఉంటారు కదా! అలాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న క్లాతులు తీసుకొని ఇలా ట్రై చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలున్న వాళ్ళైతే నిజంగా అండి ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకు తెలవకుండానే పిల్లల కోసం మనం లక్షల్లో బయట ఖర్చు పెడుతూ ఉంటాము. అంటే మీ పిల్లలు ఇప్పుడు చిన్నగున్నారు కాబట్టి పెట్టకపోవచ్చు. కానీ పెద్దగా అయితే అంతే అయితదండి. ఒక్కొక్క ఒక్కొక్క దానికైతే కాస్ట్ చాలా పెరిగిపోతుంది కదా! మనకు తెలవకుండానే. అన్నిటికి పెరుగుతుందిలెండి. అందుకనే మీరు ఇంట్లో ఉంటే గనక ఈ విధంగా చిన్న పీసులు తీసుకొని నైటీ క్లాత్స్ గానీ, లేదంటే ఏమైనా లుంగీలు క్లాత్స్ ఉంటాయి కదా! అవి కానీ, అవి తీసుకొని ఇలా నేను వీడియోలో చూయించినట్లు ఫోల్డింగ్ చేసి, నెక్ కట్ చేసి, షోల్డరు ఇదంతా ఇవి ఫ్రాక్స్ కూడా మీరు పిల్లలకి కుట్టుకోవాలనుకున్నా గానీ, మీరు ఫస్టు ఇలా చిన్న పీసులు కట్ చేసుకుంటే, మీకు పెద్దయి ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా అంటూ వస్తుంది. అందుకే ఫస్ట్ మనం ఏదైనా ఇలా చిన్న చిన్న పీసులు తీసుకొని కట్ చేసుకోవాలి. మనకొక ఐడియా వస్తుంది. మీరు అనుకోవచ్చు పేపర్ కటింగ్ గూడా వస్తది కదా అని. పేపర్ కటింగ్ అయితే బ్లౌజ్ అయితే వస్తుంది. మీరైతే ఇలా ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా మీరిలా అయితే ట్రై చేసుకోవచ్చనమాట చిన్న చిన్నగా. ఇదిగో చూడండి ఇక్కడ ఫ్రాక్ పైన మళ్ళీ ఒక ఐడియా ఆరెంజ్ కలర్ పెట్టేసరికి ఎంత బాగయింది కదా! ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట. ఇది కూడా అసలు ఇప్పుడు నేను చూపించే ఫ్రాక్‌లన్నీ చాలా సింపుల్‌గా, ఈజీగుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతాయి కూడా ఇవి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకుండానే. ఇది కూడా ఫ్రాకేనండి. నేనిప్పుడు చూయించేవన్నీ సింగిల్ కట్ ఫ్రాక్సే. అంటే ఒకే కటింగ్‌లో ఫ్రాక్స్ అనేది అయిపోతుందనమాట. ఇలా ఇదిగోండి ఇది కూడా క్రాస్‌గా మర్చేసి నేనైతే పైన కొద్దిగా షోల్డర్ అని కట్ చేసి, ఆ పైన ఫోల్డింగ్ దగ్గరనే నెక్ కట్ చేసి మళ్ళీ షోల్డర్ కట్ చేసి ఒకేసారి కింది వరకు టాప్ మొత్తం ఇలా కట్ చేసుకుంటా వచ్చి మళ్ళీ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్‌గా కట్ చేస్తున్నా. మీరు ఈ ఇలా చిన్న చిన్నయి ఈ కత్తెరతో కట్ చేస్తుంటే మీకు హ్యాండ్ కూడా ఫ్రీ అయితదనమాట. అంటే కటింగ్ ఎలా చేస్తున్నాము, కత్తెర ఎలా తిరుగుతుంది అట్లనమాట. ఇంకొకటి ఇలా వంపులు అంటే మనకు క్రాస్ కటింగు, ఇలా స్ట్రెయిట్ ఇవన్నీ ఉంటాయి కదా! ఈ కటింగ్స్ కూడా మనకు రావాలంటే కొద్దిగా టైం పడతది. అందుకని ఫస్ట్ మీరు ఇలా చిన్న క్లాతులు ఉంటే మాత్రం ఈ విధంగానే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇంకొక క్లాత్ తీసుకున్నా. ఆ క్లాత్‌కు ఇది చిన్న ఐడియా మాత్రం అనమాట. ఇది ఇలా ఇంకొక క్లాత్ తీసుకొని సేమ్ ఇప్పుడు పైన క్లాత్ ఎలా కట్ చేసినామో నెక్, షోల్డర్ అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకా మీ దగ్గర క్లాత్స్ ఏమన్నా లేవు అంటే మీరు బ్లౌజులు అవి డ్రెసెస్ కుట్టించుకుంటారు కదా మిషన్ దగ్గర. వాళ్ళ దగ్గరికి టైలర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా చిన్న చిన్న పీసులయితే ఏం చేయలేరు. మరీ కొద్దిగా పెద్దవైతే అవసరం వస్తాయి. కానీ ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూయించే విధంగా చిన్న పీసులయితే ఏం అవసరం రాదు. ఊరికనే పడేస్తూ ఉంటారనమాట. వాళ్ళనైనా అడిగి మీరు ఇలా చిన్నగా ట్రయల్స్ కోసం తెచ్చుకోవచ్చు. మీరైతే ఇలా ట్రై చేయండి. పిల్లలవి ప్రతిదీ అండి అంటే ఫస్టు మీరు కట్ చేస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఈ నెక్ ఎలా వస్తుంది, ఇంకా ఈ షోల్డర్ ఎలా వస్తుంది, ఎంత గ్యాప్ వస్తుంది అనేది మీకు ఇప్పుడే మొత్తం అర్థమైపోవాలంటే అర్థమేమీ కాదు ముందే చెప్తున్నా. అది మీకు స్లోగా రాను 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 అంటే కట్ చేయంగా అర్థమవుతుందనమాట. ఇంకొకటి ఏమంటారంటే ఇంత చిన్న పీసులు కట్ చేస్తే మాకేమన్నా కటింగ్ వస్తారా అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా అండి మీరు ఫస్ట్ ఇలా చిన్న పీసులు కట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చూపించేవన్నీ చిన్న చిన్న పీసులు నేను చాలా వీడియోస్ పెట్టిన చిన్న పీసులు. ఇవన్నీ మీరు ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా పెద్దవి కట్ చేయడానికి చాలా సింపుల్ అనిపిస్తది. ఈజీ అనిపిస్తది. అంటే మీకు ఒక ఐడియా అంటూ వస్తదనమాట. ఏ కటింగ్ ఎట్లా అని. చూడండి నేను అన్నీ సింగిల్ కట్టే చూపిస్తున్నా. అంటే మీకు అర్థం కాకపోవడానికి హెవీగా అనైతే ఏం చూయించట్లేను. సింపుల్‌గా, ఈజీగా కటింగు ఎలా అయిపోతుంది అలా అని అవే చూపిస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ మిషన్ ఏం నేర్చుకుందాంలే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి గదా! మోకాళ్ళ నొప్పులు లేదంటే కళ్ళు గుంజడము,
సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! అంటే ఒకటి నిజంగా చెప్పండి మనకు ఏ అంటే ఏ వర్క్‌లో లేదు అసలు ప్రెషర్ అనేది, స్ట్రెస్ అనేది ప్రతి వర్క్‌లో ఉంటది. ఏ పని చేసే వాళ్ళకు ఆ పని స్ట్రెస్ ఉంటది. ఇంకా మోకాళ్ళ నొప్పులు సైటు అంటే ఇప్పుడైతే ఏజ్‌తో సంబంధమే లేదు. అది మోకాళ్ళ నొప్పులు గానీ, సైట్ రావడం కానీ, నడుము నొప్పి కానీ అది ఒక ఏజ్ అంటూ సంబంధం లేదు. ఇంకొకటి చూడండి మన అమ్మ వాళ్ళు కానీ, మన అమ్మమ్మ వాళ్ళు కానీ ఇప్పటికీ కింద కూర్చొని లేస్తాం. కానీ మనమైతే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు ఎందుకు నాకంటే కొద్దిగా చిన్నవాళ్ళు గానీ, అలా అయినా సరే కొంతమందికి కింద కూర్చొని లేవాలంటే మనమైనా మనకు అంత కంఫర్ట్‌గా అనిపించదనమాట. ఇదిగో చూడండి ఇదైనా చాలా బావుంది కదా! బ్లాక్ కట్ చేసి దానిపైన మీ దగ్గర ఇలా నెట్టెడ్ క్లాతులు చిన్న పీసులుంటే మాత్రం పైనంగా పెట్టేసి అయిపాయ్. మంచి ఫ్రాక్ డిజైన్ అనేది అయిపోతుంది. ఇక్కడైతే ఇప్పుడు కట్ చేసేదైతే మాత్రం ఇది 4 లేయర్స్‌గా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఫస్ట్ ఒక ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా యేసుకునే టాప్ ఇది. ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపు. ఇది అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది. ఈ టాపు చాలా బావుంటుంది మనకు. కొద్దిగా క్లాత్‌తో గూడా ఇది సరిపోతదనమాట. పిల్లలకు కుట్టిన మనమైనా కుట్టుకోవచ్చు ఇది. ఈ మోడల్ ఫ్రాకు చాలా బావుంటుంది. కదా! పెద్దవాళ్ళకైతే అసలు మోకాళ్ళ నొప్పులనేదే లేదు. అది మన దగ్గరకొచ్చేసరికి మనమే కింద కూర్చొని లేవడానికి అలా ఇబ్బంది పడుతుంటాము. అంతేనండి. అంతేగాని మిషన్ కుడితేనే కాళ్ళ నొప్పులు అలా అయితే కాదు. ఇక్కడ కాళ్ళ నొప్పులు ప్లస్ నడుము నొప్పి, సైటు అంటే మనం తీసుకునే ఫుడ్డును బట్టి, మన లైఫ్ స్టైలుని బట్టి మాత్రమే మారుతుందిక్కడ. అంటే ఒకటి ఇంపార్టెంట్ అండి. నిజంగా గూడా ఒకటి చెప్తున్నా. మనం తీసుకునే ఫుడ్డును బట్టి మనం ఉంటాం. అంటే మన ఆరోగ్యం ఎట్లుంది, మన బాడీ పార్ట్స్ ఎట్లున్నాయనేది తెలుస్తది. మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనకు కొద్దిగా హాయిగా అంటే బాడీ అనేది లైట్ వెయిట్‌గా అనిపిస్తది. లేదు కొద్దిగా జంక్ ఫుడ్ గానీ ఎక్కువ చాలామంది చికెన్, మటన్ అలా గూడా తింటుంటారు కదా! అలా హెవీ ఫుడ్ తీసుకుంటే మాత్రం బయటి ఫుడ్ కానీ, హెవీ ఫుడ్ జంక్ ఫుడ్ గానీ తీసుకుంటే ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి తీసుకుంటే మాత్రం అసలు మన బాడీ మనకే ఆహ్, హెవీగా అనిపిస్తదనమాట. అంటే మైండ్ గూడా కొద్దిగా బ్లాక్ అయినట్టు ఎలాగో ఉంటుంది. కొద్దిగా బ్రెయిన్ కూడా బరువెక్కినట్టు, బాడీ బరువెక్కినట్టు ఉంటుంది. అందుకని దానివల్ల కూడా మనం ఏం పనులు చేయలేం. అందుకని ఏ పనిలో అయినా స్ట్రెస్, రిస్క్ అనేది ఉంటుంది. మీరైతే ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇలా కట్ చేయడం అనేది నేర్చుకోండి. ఈ కటింగ్ చూడండి వెనక పార్ట్ ఏమో ఒకలాగుంటుంది. ముందు పార్ట్ వచ్చేసరికి ఇలా. చాలా బావుంది కదా! ఇది కూడా నేను చెప్పిన ఇది మనం కూడా కుట్టుకోవచ్చని. ఇది కూడా అంతే. ఇలా క్రాస్‌గా మడిచేది ఇవన్నీ అయితే మీకు చూస్తుంటే అర్థమవుతుంది గదా! చాలా సింపుల్‌గా. అయితే నేను చెప్పేది ఫస్ట్‌లో మీకెలా అనిపిస్తుందంటే సోది అన్నట్లే అనిపిస్తది. ఎవరమైనా అంతే. కొద్దిగా ఏమైనా అంటే ఉన్నవి మాట్లాడితే మనకేమైనా అలాగే అనిపిస్తుంటుంది. కానీ వీటిలో నిజం తెలుసుకుంటే మాత్రం నిజమండి. మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనకి హెల్త్ గూడా బావుంటది కదా! అందుకే అంటున్నా మీరు మాత్రం ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇలాగే మీరు చిన్న చిన్నగా పీసులు తీసుకొని కట్ చేసుకోండి. ఎలాగో మన నైటీలు ఉంటాయి కదా ఇంట్లో. ఆ నైటీలతోనే మంచిగా ఇలా పిల్లలు పడుకున్నప్పుడు, స్కూల్‌కెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకొకటండి, అయితే మిషన్ నేర్చుకోవడానికి చాలామంది వెళ్తుంటారు. అయితే మిషన్ నేర్పించే వాళ్ళు ఇంట్రెస్ట్‌తోనే నేర్పిస్తుంటారు. కానీ మీరు మిషన్ నేర్చుకోవడం ఎంత వరకు ఇంట్రెస్ట్ పెడుతుండ్రో, అవునా కాదా? మీరు కాన్సంట్రేషన్‌తో ఇంట్రెస్ట్ పెడుతుండ్రా? అంటే మీరు డైలీ మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నారా? అది ఫస్ట్ బ్లౌజులు నేర్చుకునేటప్పుడు గానీ, ఫ్రాకులు గానీ అవి ఎలా ఎలా కట్ చేస్తుండ్రు, ఏంటి అని అబ్జర్వ్ చేస్తుండ్రా? లేదంటే ఏదోలే టైం పాస్‌కి వెళ్తున్నాము, పైపైన నేర్చుకుంటాము అన్నట్టు కాదు గదా! అమౌంట్ ఇస్తున్నాం కదా! అమౌంట్ ఇచ్చేదానికి కరెక్ట్‌గా మంచిగా నేర్చుకోండి. రోజు వెళ్ళండి. రోజు ఆ రోజు పని ఆ రోజు నేర్చుకోండి. మీరొక్కరు తర్వాత మీరు బొటిక్ పెట్టుకోవడానికి కానీ, లేపోతే ఇంట్లో కుట్టుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. అయితే కొంతమందయితే నేను చెప్తున్నా గానీ నిజమండి. నాకైతే వచ్చే బ్యాచెస్ అయితే నేను నేర్పించినప్పుడు చాలామంది రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళేమో ఖచ్చితంగా మంచిగా వస్తది. అసలు 1 మంత్‌లో, 1 ½ మంత్‌లో మిషన్ నేర్చుకొని కంప్లీట్‌గా నేర్చుకొని వెళ్తారు. ఇంకా లేదు మేము ఎప్పుడో ఒక వీక్లీ అంటే వారానికి ఒక 2 సార్లు, 3 సార్లు
3 సార్లు వస్తామా అనుకునే వాళ్ళు మాత్రం అసలు సరిగ్గా నేర్చుకోలేదు మిషన్ అనేది. పైనే నేర్చుకుని అలా తర్వాత వాళ్ళైతే అది వారానికి 2 సార్లు, 3 సార్లు వచ్చే వాళ్ళైతే సంవత్సరం అంతా వచ్చిండ్రు. కానీ వాళ్ళు మాత్రం సరిగ్గా నేర్చుకోలేకపోయిండ్రు. ఎందుకంటే అప్పుడోసారి, ఇప్పుడోసారి వచ్చి అదేదో వాళ్ళ బ్లౌజుల కాడికి వాళ్ళు తెచ్చుకొని అలా కట్ చేసి ఏదో అట్లా వాళ్ళ బ్లౌజుల కాడికి వాళ్ళు కుట్టుకొని వెళ్ళిరనమాట. అది అట్లా అయితే అసలు రాదు మిషన్ అనేది. ఎలా ఉండాలంటే మీరు ఫస్టు నేర్చుకున్న తర్వాత గిరాకీ వస్తుంటే గిరాకీవి కుడితేనే అంటే ఇప్పుడు మీరు మిషన్ నేర్చుకున్న దగ్గరనే గిరాకీవి కొన్ని రోజులు కుట్టాలి. కుడితేనే మీకు అది వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పుడు మిషన్ నేర్పించే వాళ్ళైనా గిరాకీవి కుడతా అంటే గిరాకీవి కరెక్ట్ కుట్టాలి కదా మెజర్మెంటు. ఆ కరెక్ట్ కుట్టాలి అంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు మీకు మిస్టేక్స్ లేకుండా ఆ గిరాకీ బ్లౌజులు మీతో కుట్టిస్తారు. అలాంటప్పుడు మీకు గిరాకీ బ్లౌజ్ వచ్చినట్టే కదా. అందుకనే మీరు మేమేదో నేర్చుకున్నాం కదా అని కొన్ని రోజులు నేర్చుకొని మా బ్లౌజులు మేము కుట్టుకున్నాం కదా ఇంక చాలే గిరాకీ కుడతామంటే మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత అనేది ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మిషన్ నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఓపికగా నేర్చుకొని కొన్ని రోజులు మిషన్ దగ్గరనే ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీరు బయట ఓన్గా పెట్టుకోండి. మీరు వెంటనే బయట డైరెక్ట్గా ఓన్గా కుట్టేయచ్చు అనమాట. ఇంకా బొటికే పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా అమౌంట్ ఎక్కువ తీసుకోవచ్చు, అలా ట్రై చేయొచ్చు. మీరు అలా కాకుండా మీరు కొన్ని రోజులు ఏదో పైన నేర్చుకొని పోయి మేము కుట్టుకుంటామంటే మాత్రం అస్సలు కాదు. అందుకని ఫస్ట్ అయితే మీరు పిల్లలు చిన్నగా ఉన్న వాళ్ళైతే ఇవైతే ట్రై చేయండి. ఫస్ట్ ఇవి ట్రై చేస్తే తర్వాత మీరు మిషన్కి వెళ్ళినా కానీ మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ కూడా పెట్టగలుగుతారు. ఇప్పుడు అన్నీ ట్రెండింగ్ అంటే మోడల్స్ వేరే వేరే వస్తున్నాయి కాబట్టి ఇలా చిన్న చిన్నవి ట్రై చేయండి. ఈ మోడల్స్ కూడా మీకు అర్థమైపోతాయి అన్నమాట. తర్వాత మీరు మిషన్ నేర్చుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేర్చుకోండి. మీరు డైరెక్ట్గా అంటే పిల్లలు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్లో స్కూల్కి వెళ్ళిపోతారు కదా అప్పటి వరకు మీకు ఫుల్ ప్రాక్టీస్ అయిపోతుంది మంచిగా. మీరు మంచిగా ఇంకా బయటవి డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయవచ్చు అనమాట. కానీ మీరు అరకొరగా వెళ్తే మాత్రం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.